ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత పరిశిష్ట భాగము. అయితే శ్రీ సద్గురు సేవ అనేటువంటిది ఈ త్రిమూర్తుల యొక్క అనుగ్రహము చేతనే లభిస్తూ ఉన్నది. అయితే బ్రహ్మ విష్ణు ఈశ్వరుని యొక్క దయ కలిగినప్పుడు మాత్రమే భక్తునిపై శ్రీ గురుదేవుని యొక్క కరుణ కలుగుతుంది. అలా కలిగి భక్తుడు శ్రీ గురు కరుణకు పాత్రుడే అగుచూ ఉన్నాడు. జన్మను కూడా తరించి వేస్తూ ఉన్నాడు. అంటే శ్రీ గురుమూర్తి త్రిమూర్తి స్వరూపుడై ఉన్నాడు. బ్రహ్మ విష్ణు ఈశ్వర స్వరూపుడై బ్రహ్మజ్ఞానుల యొక్క మహర్షుల యొక్క రూపుడు కూడా అయ్యే ఉంటూ ఉన్నాడు. కాబట్టి వారందరి యొక్క అనుగ్రహము లేకపోతే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము అనేటువంటిది కలుగుతుందా? ఎప్పటికీ కలగదు. అంటే శ్రీ గురుదేవుని యొక్క కరుణను కనుక సంపాదించాడంటే సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించినట్లే, మహామహర్షుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినట్లే. సర్వేశ్వరుని అపారమగు దయ ఇవన్నీ కూడా కలిగినవి అని తెలియాలి అని చెబుతూ శ్రీ సద్గురుని యొక్క సేవ, మరి శ్రీ సద్గురు ఉపదేశము, శ్రీ సద్గురుదేవుని యొక్క కృప ఇవన్నీ కూడా లభించడం అనేటువంటిది అనేక జన్మల యొక్క సుకృతం చేత మాత్రమే మనకి లభించింది అని అనుకోవడమే కానీ ఇది నిజంగా కూడా సామాన్యమైనటువంటిది కాదు అనే కదా తెలియాలి. అంటే భవతరణము మళ్ళీ కూడా సంసారము అనేది తరించిపోవడం అనేది శ్రీ సద్గురుమూర్తి వల్ల మాత్రమే లభిస్తున్నది. ఇంకా దేని ద్వారా కూడా సాధ్యము కాదు అని తెలియజేస్తూ, అంతేకాదు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్నుడే అయినప్పటికీ కూడా విష్ణు భక్తులైనటువంటి వారు ఏం చేస్తారు అంటే క్షయము కానీ శాశ్వతమైనటువంటి ఆ క్షయమైన గురుభక్తినే కోరుతూ ఉంటారు, గురు సేవనే చేస్తూ ఉంటారు. అంతేకాదు గురువు గనక ప్రసన్నుడయ్యాడా, గురువు గనక కరుణించాడా, జగదీశ్వరుడైనటువంటి శ్రీ విష్ణుదేవుడు కూడా ఏం చేస్తాడంటే భక్తులకు ఎల్లప్పుడూ కూడా ఆ గురు భక్తులకి సర్వసిద్ధులను కూడా ఇస్తూ ఉంటాడు. పరమానంద భరితుడే అగుతూ ఉంటాడు. ఇందువలన గురుభక్తియే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రమైన సందేహం ఉన్నదా? లేదు. సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తూ ఫలిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ, అంటే శ్రీ గురుదేవుని యొక్క ప్రసన్నత, కరుణ, కటాక్షం వల్ల కలిగేటువంటి మహిమ ఇటువంటిది అని తెలియజేస్తూ, గురు సదా దర్శయిత ప్రవృత్తిం తీర్థం వ్రతం యోగ తపాది ధర్మాన్ ఆచార వర్ణాది వివేక యజ్ఞాన్ జ్ఞానంచ భక్తించ వివేకయుక్తం. అంటే గురుదేవుడు వేదాంత తత్వ మార్గమందలి ప్రవృత్తిని, తీర్థమును, వ్రతములను, యోగ తపో ధ్యానాదులను, సత్యము, శాంతి మొదలైనటువంటి ధర్మాలను, సదాచారాలను, వర్ణ ఆశ్రమాది ధర్మాలను, జ్ఞానాలను, జ్ఞాన యజ్ఞాలను, భక్తి, ఆత్మ అనాత్మ విచారణలతో కూడుకున్నటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని కూడా, అంటే మోక్షానికి కావలసినటువంటి సకల ధర్మాలను కూడా ఎప్పుడూ కూడా భక్తులకు బోధిస్తూనే ఉన్నాడు. ఎలాగంటే గురుదేవుడు ఏమేం బోధిస్తూ ఉన్నాడు? వేదాంత తత్వ మార్గము. అంటే వేదము అనేటువంటిది తెలుసుకోదగినది, తెలియదగినది, తెలుసుకునేవాడు. ఈ విధంగా ఉండేటువంటిది అంటే జ్ఞాత, జ్ఞాతృ, జ్ఞానము. ఈ త్రిపుటితో కూడినటువంటిది వేదము. వేదానికి చివర ఉన్నటువంటిది ఏంటి అంటే శృతి. ఏదైతే వినబడుతుందో ఆ శృతి నుండి వచ్చినటువంటి ఉపనిషత్తు,
దేనికి దగ్గరగా ఉంటే మనం ఏమి సాధిస్తాం? ఆ యొక్క సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపుడైనటువంటి సద్గురు స్వామికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, దగ్గర అంటే ఆయన యొక్క మూర్తిమత్వానికి మన శరీరం దగ్గరగా ఉండడం అనేటువంటిది కాదు, ఆయన ఉన్నటువంటి జ్ఞానతత్వానికి, ఆయన ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ధర్మస్వరూపానికి మనం చేరువై ఉన్నప్పుడు, ఆయన కరుణను పొందినటువంటి వారమైతే అది ఉపనిషత్తు. అంతేగాని దగ్గరగా కూర్చోవడం అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన కుర్చీలో కూర్చుంటే మనం పోయి ఆయన ప్రక్కనే కూర్చోవడం అనేటువంటిది కాదు. అలా కూర్చున్నప్పుడు కేవలం భౌతికమైనటువంటి విషయాలే రావచ్చు, లేదా జ్ఞానాన్ని కలిగించేటువంటి విషయాలు రావచ్చు. అది మన యొక్క యోగ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క శ్రద్ధాభక్తులు గురుదేవుని నోట పలికేటట్లు చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వేదాంత తత్వ మార్గం అందలి ప్రవృత్తి, వేదాంత తత్వము ఏదైతే తెలిసేదంతా కూడా వ్యక్త స్వరూపం. ఏది ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి కరుణను పొందాలి, ఎలా ఎవరి పట్ల వినమ్రంగా ఉండాలి, ఎవరికి పోషణకర్తగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా, ఎలా బ్రతకాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని విధి నిషేధాలను గురించి తెలియజేసేటువంటిది ఈ యొక్క వేదం. అంటే భగవంతుని పట్ల కానీ, పెద్దల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, అతిథుల పట్ల కానీ వినమ్రభావంతో, తనకంటే చిన్నవారి పట్ల దయాభావంతో, చుట్టూ ఉన్నటువంటి ప్రాణి సమూహంలో దైవమే ఉన్నది, చైతన్య స్వరూపమే అని వాటి పట్ల కూడా ఎటువంటి హింసాభావం లేకుండా ఉండేటువంటి దానితో ఉండే విషయాలన్నీ కూడా తెలియజేసి, అతిథి అభ్యాగతులను ఆదరించడం కానీ, మహనీయులని సేవించడం కానీ, ధర్మాన్ని అనుసరించడం కానీ, శాస్త్రాధ్యయనం చేయడం కానీ, పుణ్యకార్యాలలో పాల్గొనడం కానీ, దీనజనులను ఉద్ధరించడం కానీ, ఈ విధంగా తనకు ఉన్నటువంటి దాంట్లో చేయగలిగినటువంటి విషయాలు అన్నీ కూడా మంచి చెడు గురించి తెలియజేసేటువంటిది వేదం. అటువంటి వేదం అంటే ఇదంతా వ్యక్త స్వరూపం, వ్యక్తమయ్యేటువంటిది. కానీ అక్కడ వేద అంతము అన్నప్పుడు తెలియబడినటువంటిది అంటే అవ్యక్త పరబ్రహ్మం ఏమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటిది వేదాంతం. వ్యక్తమయ్యేదే తెలియజేస్తుంది, వ్యక్తము కానటువంటి దాన్ని అవ్యక్తమే వ్యక్తం చేస్తుంది. అది కేవలం అనుష్ఠానం. ఏ అనుష్ఠానం? జ్ఞానానుష్ఠానం. ఆ జ్ఞానానుష్ఠానం ఏ విధంగా చేయగలం? సద్గురుని యొక్క కరుణ వల్ల. ఆయన కరుణ పొందాలి అంటే ఆయన సేవ చేయాలి, ఆయనను అనుసరించాలి, ఆయనను సర్వము కూడా నీవు తప్ప మరొకరు లేరు అనేటువంటి దానితో ఆయనని నమ్మి సేవించాలి. నమ్మకము అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ప్రాణం వదలడానికైనా సరే సంసిద్ధతను వ్యక్తం చేయాలి. అటువంటి స్థితిలో నమ్మగలిగినప్పుడు మాత్రమే నీవు జ్ఞానానుష్ఠానం అనేటువంటిది చక్కగా చేయగలుగుతావు. అటువంటిదే వేదాంత తత్వ మార్గమనందల ప్రవృత్తి. ఏ యొక్క అవ్యక్త పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అవ్యక్త స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమేరా నీవు కూడా. సర్వేక సమస్తమునందు కూడా చైతన్య మాత్ర స్థితిలో సర్వము కూడా సర్వవ్యాపకమై ఉన్నది. అటువంటి చైతన్య సత్తానే నీవు అని అంటే, నేనెక్కడ చైతన్య సత్తాని, నాకు ఇంత పొడుగు దేహం ఉన్నది, ఇంత ఎడల్పు ఉన్నది, ఇంత బరువు ఉన్నది, దీనికి ఇంత ఆయు ప్రమాణం ఉన్నది, కాళ్ళు చేతులు మరి ఒడ్డు పొడుగు ఎత్తు నలుపు పొట్టి పొడుగు ఇటువంటివన్నీ కూడా అనేక దేహాలను చూసుకొని మనం వాటి యొక్క వ్యత్యాసాలతో చూసుకొని ఒకటి బాగున్నదని ఒకటి బాగులేదని ఈ విధంగా వ్యక్త రూపంలో చూసుకున్నప్పుడు వాడి ఇల్లు చిన్నది, వాడి కులం తక్కువది, వాడు గొప్పోడు, వీడు అగ్రకులానికి చెందాడు, వీడు 10 అంతస్తులు భవనం కొన్నాడు, మరి వీడు అనేక భూములు సముపార్జించుకున్నాడు, నా ఇల్లు ఇంతది, నా ఇల్లు అంతది, నేను అట్లా ఉండాలి, ఇది సాధించాలి, నాకింత సరిపోతుంది. ఈ విధంగా ఈ పంచభౌతికమైనటువంటి దేహ అవసరాలతో కూడిన దృశ్యమాన జగత్తులో అన్నీ కూడా హెచ్చు తగ్గుల వ్యత్యాసాలే కనబడతాయి. ఇక్కడ సమస్వరూపంలో ఉండేటువంటిది కేవలం సద్గురు స్వరూపమే. సద్గురు స్వరూపాన్ని ఆశ్రయించినప్పుడు జ్ఞానము మాత్రమే బోధిస్తాడు. ఆ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? అవ్యక్త స్వరూపమే. అంటే ఎవ్వరికి దేని చేత ఏ ఇంద్రియాల చేత గోచరింపబడినటువంటి అన్నింటికీ ఆధారము ఆశ్రయమై ఉన్నటువంటి ఏ పరమాత్మ స్వరూపం అవ్యక్త స్థితిలో ఉన్నదో ఆ అవ్యక్త పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేసేటువంటిదే వేదాంతం. ఆ వేదాంతం అనేటువంటిది కేవలం పరమ సద్గురుమూర్తుల యొక్క సొమ్ము. వారు
మరి అనేక జన్మల నుండి కూడా అనేక శరీరాలు ధరించి జ్ఞానం మాత్రమే అవశిష్టంగా నిలిచి సాధించుకున్నటువంటి వారి సంపద. అటువంటి జ్ఞానైశ్వర్యాన్ని వారు ఆ విధంగా కూడగట్టుకుని ఉన్నటువంటి సద్గురువులను చెంతజేరి జ్ఞానైశ్వర్యాన్ని సద్గురువు ద్వారా, ఆయన యొక్క కరుణ ద్వారా మనం పంచుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం యొక్క ఫలితం ఏంటి అంటే ఆ అవ్యక్త పరబ్రహ్మ స్వరూపాన్ని పొందింపజేస్తుంది. అటువంటిదే వేదాంత తత్వ మార్గము. దాని యందు ప్రవృత్తి చెందాలి ఎల్లెడల. అంటే మనం ఒక దారిలో ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాము అంటే ఆ గమ్యం చేరేలోగా, అంటే మరి నడక అనేటువంటిది ఏ విధంగా తప్పటడుగులు మొదలుకొని పరిగెత్తేటువంటి దాకా ఆ విధంగా, అంటే మొట్టమొదట ప్రారంభంలో కొద్దిగా తెలిసిన తర్వాత దానిని పెంచుకుంటూ వృద్ధి చెందించుకుంటూ ఆ ప్రకారంగా వెంటనే శీఘ్రత్వరంగా త్వరితగతిని మరి జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి. ఏ నిదానంగా పోతే పోకూడదా అంటే పోవచ్చునేమో, కానీ శరీరానికి పరిమాణం పోతే ఇంత మట్టికే ఉన్నది, శరీరం మధ్యలో పోతుంది, మళ్ళీ ఒక శరీరాన్ని ధరించుకొని రావాల్సిందే కదా. అందుకే త్వరపడాలి. దీపం ఉండగానే మరి ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే దీపంలో నూనె అయిపోతుంది అని తెలుసు. చేయవలసిన పనులు చకచకా చేసుకోకపోతే ఏమవుతుంది, మరి ఇంకొక నూనె లేదు, ఉండేటువంటిదే ఆ కొంచెమే. ఆ వెలుగున్నప్పుడే ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలి. అలా చక్కబెట్టుకునేది లేదు. తర్వాత దీపం కొండెక్కింది, అదే ఆ దీపం అనేది శమించిపోతుంది. ఇంకప్పుడు ఏమవుతుంది, ఏ వస్తువు కనపడదు, ఏ అడుగు తీసి ముందుకు వేయలేము. అలాంటి పరిస్థితిగానే శరీరంలో ఉన్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఆయుపటత్వం క్షీణించి శరీరం భూపతనమైతే ఏమవుతుంది, మరొక శరీరాన్ని ఉద్భవింపజేసుకొని దానిలో కూడా సంస్కార వాసనలు ప్రోధి చేసుకొని దానిలో కూడా మళ్ళీ సద్గురువును ఆశ్రయించేటువంటి సత్ఫలితంతో కూడినటువంటి సత్కర్మ మనం చేసి సద్వాసనలతో కూడుకున్నప్పుడు మాత్రమే సద్గురువు లభించి సద్గురువు ద్వారా మళ్ళీ జ్ఞాన మార్గంలో మళ్ళీ అన్వేషణ అనేటువంటిది ఎంత ఎత్తుకోవాలి మళ్ళీ అంటే కొన్ని జన్మలు రావాలి. అందుకని మరొక శరీరాన్ని కూడగట్టుకోవాలి. ఆ శరీరం మానవ శరీరం అయితే, జ్ఞానవంతమైన శరీరం అయితే పర్వాలేదు. ఒకవేళ అది వస్తుంది అని ఎవరికైనా సరే ఇది నమ్మకం, హామీ అని ఎవరన్నా ఇస్తారా? ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకు, అది ఎవరికీ తెలియదు కాబట్టి. అందుకని అటువంటి శరీరాన్ని ధరించాలి అన్నప్పుడు ఈ శరీరం పోకమునిపే మరొక శరీరం రాకమునిపే ఈ శరీరం ఉండగానే పారమార్థిక చింతన చేసి పరమాత్మ తత్వాన్ని పొందాలి అన్నప్పుడు ఎంత ఒడివడిగా నడక సాగిస్తాడు అంటే, ఇప్పుడంటే ఆధునిక కాలం సాంకేతికత పెరిగింది. ఒకప్పుడైతే ఒక 50-60 సంవత్సరాల క్రితం ప్రయాణ వాహనాలు కానీ మరొకటి లేదు. ఈ గ్రామస్తుడు మరొక గ్రామం చేరాలి అంటే ఏం చేసేవాడు అంటే వడివడిగా సాగేవాడు. చీకట పడుతుంది అంటే మధ్యలో మళ్ళీ ఏదైనా సరే ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో బందిపోటు దొంగలు కానీ, చోరులు కానీ, లేదా పిశాచ గణాలు ఉంటాయని భయం కానీ, చీకటి జామున పాములు తేళ్లు తిరుగుతాయని కానీ, లేదా ఏయైనా క్రూర జంతువులు తిరుగుతాయని కానీ ఈ భయంతో వాడేం చేస్తాడు, సూర్యాస్తమయం కాకమునిపే అవుతుంది అని తెలిసినప్పుడు వడివడిగా ముందు ఆ గ్రామ పొలిమేరలోకి వెళ్ళి పడేదాకా కూడా వాడు తత్తరగా నడుస్తాడు. ఎందుకు అంటే సూర్యాస్తమయాన్ని వీడు ఆపలేడు. వీడి పరుగు లంకించుకున్నాడు అనుకో, త్వరితగతిని గ్రామ పొలిమేరలోకి వెళ్తే గ్రామస్తులు ఎవరైనా కనపడితే వాళ్ళ తోడుతో వెళ్ళిపోవచ్చు. అలాగనే ఈ శరీరం యొక్క ఆయుపటుత్వం అనేటువంటిది దీర్ఘరోగాలు రావచ్చు, లేకుంటే జర్జరీభూతం మరి ముసలివాడు కావచ్చు అంతే. మరి లేదా ప్రమాదవశాత్తు శరీరమే పటుత్వం తప్పిపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మరొక శరీరాన్ని ధరించుకొని రావాలి. ఇంత సమస్య అవసరమా? అందుకే జ్ఞానాన్ని అనుసరించేటువంటి వాడు త్వరితగతిని శీఘ్రగతిని మళ్ళీ వీని యొక్క మానసికాదులు అంటే అంతఃకరణ చతుష్టయం మళ్ళీ ప్రక్కదారి పట్టకుండా, దృశ్య సంబంధమైనటువంటి విషయాలకు లోబడకుండా, ఏ యొక్క సుఖలాల సత్వానికి కూడా వాడు వశపడకుండా ఉండాలి అంటే ఈ బుద్ధి పరమాత్మ యందు మరి ఆ విధంగా లీనమై ఉన్నప్పుడే ఈ త్వరితగతిని ఈ సుస్థిరమైనటువంటి ప్రదేశాన్ని నేను చేరాలి. ఆ సుస్థిరమైన ప్రదేశాన్ని నేను ఎప్పుడు చేరానో అప్పుడు నాకు రక్ష.
అది నేను ఇక నాకు రక్ష ఎవరు అంటే సర్వవ్యాపకమైనటువంటి సర్వాత్మ స్వరూపం చూసుకుంటుంది. ఎందుకు? నేను అదే అయి ఉన్నాను కాబట్టి. కానీ ఇప్పుడు నేను పరిచ్ఛిన్నత్వం అనేటువంటిది ఇప్పుడు వదిలేశాననుకో, మరొక పరిచ్ఛిన్న స్వరూపాన్ని తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ కూడా ఈ పారమార్థిక చింతన చేసేటువంటి మనసు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సద్గురు సంప్రాప్తం అనేటువంటిది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. జ్ఞాన మార్గంలో పయనించడం అనేటువంటిది మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఇవన్నీ కాకుండా అందుకే వేదాంత మార్గంలో ప్రవృత్తి అంటే ఎల్లడలా కూడా ఈ వేదాంత తత్వమునందు అవ్యక్త పరబ్రహ్మమునందు వాడు పరివేష్టితుడై ఉండడం కోసం ఎల్లవేళలా ప్రాకులాడుతూ మానసికమైన మరి చింతనాపరమైన బుద్ధిపరమైన అహంకార స్వరూపమైనటువంటి అహం ఏమనుకుంటుంది? సర్వము నిండినటువంటి సత్తు ఏదైతే ఉన్నదో అది నేను. ఆ సత్తు నేనై ఉన్నప్పుడు నేను ఆ సత్తునే, ఆ సత్తే నేను, నాకు సత్తుకి వేరే మార్గం లేదు, ఇక్కడ నేను ఒక ప్రత్యేకం లేదు అని ఎప్పుడైతే ఈ అంతఃకరణ చతుష్టయం అనేటువంటిది దాని యందే పరివేష్టించబడి ఉన్నప్పుడు ఆ ఆకారమే పొందుతూ ఉంటుంది. అటువంటి ప్రవృత్తిని పొందాలి. అంతేకాదు తీర్థాన్ని, వ్రతాన్ని, యోగాలను, తపస్సులను, ధ్యానాదులను వీటన్నింటినీ కూడా గురించి అంటే ఎటువంటి తీర్థం తీసుకోవాలి? జ్ఞానతీర్థం తీసుకోవాలి. పదతీర్థము, పాదతీర్థము శ్రీ సద్గురుమూర్తి యొక్క వాగీంద్రియం ద్వారా వచ్చేటువంటి ఆ అమృత పదాలను వాడు ఉపాసన చేయాలి. వాని యొక్క శ్రీ సద్గురుమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేసినప్పుడు ఆ పాదతీర్థాన్ని తన యొక్క కర్మ సంబంధితమైనటువంటి కాయం శుద్ధి పడేదానికి దానిని లోనికి తీసుకోవాలి. అంతేకాదు ఇంకా వాడు సేవించేటువంటి ప్రతి తీర్థము కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క పాద ప్రక్షాళనమైనటువంటి తీర్థమే అలా భావించాలి. అటువంటి శ్రీ సద్గురుమూర్తి పట్ల ఉన్నటువంటి భక్తితో ఆ నమ్మకంతో అటువంటి అదే వ్రతముగా స్వీకరించాలి. అంతేకాదు ఏ యోగము పరమాత్మతత్వంతో యోగత్వం కావాలి. ఏ యొక్క సర్వాత్మ స్వరూపమునందు తాను సంలీనం అవ్వాలి. అటువంటి ఐక్యాన్ని కోరుకున్నప్పుడు దానిని గురించినటువంటి తపస్సు. ఎటువంటి తపస్సు అంటే శారీరక సంబంధమైనటువంటి ఇంద్రియాలను తప్పింపజేయడం. అంటే ఇక్కడ శమమని ధమమని. శమము అంటే ఇక్కడ మానసేంద్రియాలు అన్నీ కూడా శమించడం, వాటిని పరమాత్మ వస్తువునందే నిక్షిప్తం చేయడం. అంతేకాదు మనోబుద్ధి చిత్త అహంకారాదులు లేకుండా జ్ఞానేంద్రియాలు పనిచేయవు, కర్మేంద్రియాలు పనిచేయవు. దీనిని నిగ్రహించినప్పుడు ఒక్క మానసేంద్రియాలు నిగ్రహిస్తే సర్వ ఇంద్రియాలు కూడా నిగ్రహించబడినట్లే. ఆ విధంగా తపిస్తూ అంతేకాదు ధ్యానము సర్వేక సమస్తమునందు కూడా, నిత్యమునందు కూడా, సత్యమునందు కూడా, శాశ్వతమునందు కూడా, సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు, జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితుల యందు కూడా ఎల్లవేళలా శ్రీ సద్గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ స్వరూపము అవ్యక్త పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ వ్యక్త రూపంలో ఉన్నటువంటి దేహాన్ని ధరించి నన్ను ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి సద్గురు స్వరూపము అని ధ్యానం చేసేటువంటి వానికి ఇక అక్కడ వానికి ఏమొస్తుంది అంటే సత్యాన్ని గురించినటువంటి కోరిక కలుగుతుంది. సత్యం ఏమై ఉన్నది? సర్వవ్యాపకమై ఉన్నది. సర్వవ్యాపకమై ఉన్నదాన్ని వాడు చూడగలుగుతాడా? చూస్తాడు. ఎప్పుడు? వాడు సర్వవ్యాపక స్థితికి ఎదిగినప్పుడు. అంతవరకు వాడు పరిచ్ఛిన్న వస్తువుగా దేహేంద్రియాలతో కూడుకొని జ్ఞానాన్ని పొందాలి, చెందాలి అనుకొని ఊహించుకున్నప్పుడు సత్యాన్ని గురించి తెలుస్తుంది. అంతేగాని సత్య వస్తువు తాను కాలేదు. ఏ విధంగా? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మతత్వాన్ని గురించి తెలిసినవాడు పరబ్రహ్మస్వరూపుడు ఎప్పుడవుతాడంటే తెలిసినప్పుడు పరబ్రహ్మానుసంధానం చేసి అప్పుడు బ్రహ్మస్వరూపంగా తయారవుతాడు. అలాగే ఇక్కడ సత్యం గురించి తెలిసినప్పుడు వాడిని శాంతి ఆవహించింది. ఆ శాంతి ద్వారా సత్యకాముకత, సత్యాన్ని పొందాలి అనుకుంటాడు. సర్వవస్తు స్వరూపమైనటువంటి సత్యమే నిత్యమైనటువంటిది అనే మొదలైనటువంటి సత్యము, శాంతి మొదలైనటువంటి ధర్మాలను అనుసరిస్తాడు. అలా అనుసరించడమే కాదు సదాచారము ఎల్లవేళలా కూడా ఎల్ల కాలముల యందు కూడా ఒకే ఆచారము ఉంటుంది. ఏ ఆచారము అంటే సద్గురుమూర్తిని సేవించడం, జ్ఞాన మార్గాన్ని అనుసరించడం,
పరబ్రహ్మానుసంధానం చేయడం ఇటువంటిదే ఉంటుంది. అంతేకాదు వర్ణాశ్రమాది ధర్మాలను, వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాలు కానీ, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనేటువంటి ఆశ్రమ ధర్మాలు కానీ, ఇట ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ ఆశ్రమ ధర్మానికి చెందినప్పటికీ కూడా చేసేటువంటి జ్ఞానయజ్ఞము ఏదైతే ఉన్నదో, జ్ఞానయజ్ఞము అంటే, యజ్ఞము అంటే భౌతికమైనటువంటి హోమాది క్రతువులు మాత్రమే కాదు. జ్ఞానయజ్ఞము ఎల్లవేళలా నిరాటంకంగా, యజ్ఞము అంటే వేసినటువంటి సమిధలను దహిస్తుంది. అలాగే వీనికి ఉన్నటువంటి మానసికపరమైన, బుద్ధిపూర్వకమైన, చింతనాపరమైన, అహంకారపరమైనటువంటి ఏ యొక్క సమిధులైతే ఉన్నవో ఆ విషయతతులన్నీ కూడా వాని యొక్క జ్ఞానయజ్ఞంలో దహింపజేయాలి. అటువంటిది చేసినప్పుడు వానికి భక్తి అనేది ఇనుమడిస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆత్మానాత్మ విచారణ చేస్తాడు. ఎప్పుడైతే గురుదేవుని పట్ల అత్యంతమైనటువంటి భక్తి విజృంభించి విస్తరిల్లిందో, ఇక సత్య వస్తువేది, అసత్య వస్తువేది అనే దానిని గురించి విచారిస్తాడు. విచారించినప్పుడు ఇక్కడ దేహ సంబంధమైనటువంటి సర్వ పాంచభౌతిక నిర్మితమైనటువంటి వస్తువులతో కూడుకొని సర్వ ఉపాధులు కూడా అస్థిరము అని తెలిసిపోతుంది. ఎందుకు వస్తున్నవి, కొనసాగుతున్నవి, పోతూ ఉన్నవి, చిన్నవి, పెద్దవి, అనేకం వస్తూ ఉన్నవి, పోతూ ఉన్నవి. అవి ఏ వయసులో అయినా ఎలా అయినా పోవచ్చు. ఇలా పోతూ ఉన్నవి కాబట్టి అది అబద్ధము అని తెలియంది. వ్యక్తమయ్యేదంతా కూడా అబద్ధమే. అయితే అసలు అవ్యక్తమైనటువంటిది ఇది అబద్ధమైతే ఒకటే నిజమైనది ఉండాలి కదా. ఆ నిజమైనదేంటి? నిజమైనది అవ్యక్తం. ఆ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే సత్యం. అది సత్యమై ఉన్నా కూడా కంటికి గోచరం కావడం లేదు, బుద్ధికి గోచరపట్టం లేదు. అంతేకాదు ఇంద్రియాలకు అగోచరమైనటువంటివి, అందుకని లేదందామా. లేకపోతే మన శరీరంలో ఉన్నటువంటి కదలిక, చనిపోయినటువంటి వాని శరీరానికి ఉన్నటువంటి అచేతనత్వం, ఈ రెంటికి తేడా ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి చైతన్యం దీనికి చేతన కలిగిస్తుంది. అక్కడ ప్రాణం పోయినటువంటి శరీరానికి చైతన్యం తప్పింది. అందుకు కాబట్టి అది జడప్రాయంగా మిగిలింది. అంటే అక్కడ చేతనము అచేతనము అనేటువంటివి ఉన్నది కదా. ఆ అచేతనమైనటువంటిది దానిలో చైతన్యం లేకపోవడం వల్లే, అంటే అవ్యక్త రూపంలో, మనకు వ్యక్తంగా అనేటువంటి రూపంలో ఈ విధంగా సర్వాత్మస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వం విలసిల్లుతుంది అనేటువంటి విచారణ అనేది కూడుకుని ఉంటుంది శ్రీ సద్గురు భక్తునికి అని చెప్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.